నమస్తే అన్న, అందరికీ నమస్కారం. గల్ఫ్లో ఉన్న భారతీయులకు, ముఖ్యంగా మన తెలుగు వారికి నమస్తే అన్న. ఈరోజు గల్ఫ్ దేశాల వారికి వార్తా విశేషాలు చూసుకుంటే, మనం ముందు ఒమన్ దేశవ్యాప్తంగా వార్తా విశేషాలు చూసుకుంటే అన్న, మస్కట్లో ఎండలు అయితే మండుతూ ఉన్నాయన్న. ఆదాం ఏరియాలోనే 51 డిగ్రీలు ఎండ కాసింది. కాబట్టి మన ప్రవాసులు, మన భారతీయులు, తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉన్నానన్న. ఒమన్లో ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి మారడానికి అడ్డుగా ఉన్న ఏదైతే ఎన్ఓసి సర్టిఫికెట్ ఉందో దాన్ని ప్రభుత్వం అయితే రద్దు చేసింది. ఇది ఒమన్లో పొందాలంటే చాలా కష్టం. లేదంటే ఒమన్ విడిచి వెళ్ళిపోయి 2 ఏళ్ల తర్వాత కొత్త వీసా మీద రావాలా. దీనితో కంపెనీలకైతే ఆర్థికంగా అయితే భారం పడుతూ ఉండేది. ఈ యొక్క నిర్ణయాన్ని ఉద్యోగులు, కంపెనీ ఎవరైతే ఉన్నారో కంపెనీలు నుంచి వాణిజ్య పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో అవైతే స్వాగతించినాయన్నమాట. అలాగే నిర్దిష్టమైన ప్రదేశాల్లో ప్రవాసులు ఒమన్లో భూమి కలిగి ఉండడాన్ని అయితే ఒమన్ ప్రభుత్వం నిషేధించింది. ఇంటిగ్రేటెడ్ టూరిజం కాంప్లెక్స్ మినహా సుల్తానేట్లో భూములు కొనడానికి అయితే నిషేధం విధించింది అనమాట ఒమన్ ప్రభుత్వం. అలాగే ఈ రోజు నుంచి ఆల్ మవాలిక్ సెంట్రల్ మార్కెట్ ఏదైతే ఉందో అది రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు అయితే అందుబాటులో ఉంటుంది. ఎవరైనా మన వాళ్ళు ఉంటే కూరగాయలు వెళ్ళి కొనుక్కోండి. అలాగే మస్కట్ మున్సిపాలిటీ అయితే ఈ మేరకు ఆదేశాలు అయితే జారీ చేసింది. అలాగే మనం కువైట్ దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు కువైట్ నుండి వివిధ దేశాలకు 22 విమానాల ద్వారా 4475 మంది అయితే బయలుదేరున్నారు. రోజు రోజుకైతే విమానాల సంఖ్య పెంచుతామని అయితే కువైట్ విమానయాన శాఖ అయితే తెలిపిందనమాట. కువైట్లో గుండెపోటుతో 2 మృతి చెందిన ఎవరైతే శాంతమ్మ 48 సంవత్సరాలు, ఆయన నుంచి వచ్చేసి బాదేవాడిపల్లి, ఎర్రాయిపాలెం, చిత్తూరు జిల్లా. అలాగే నాగరాజు 43 సంవత్సరాలు, ఆయన నుంచి చూసుకుంటే ఆయన ఎర్రాయిపాలెం, చిత్తూరు అన్నమాట. మృతదేహాలకు ఈయన జలకర మురళీరాయ్ గారు ఎవరైతే ఉన్నారో మన తెలుగువారి సేవకుడు, ఆయన ఆధ్వర్యంలో అయితే ఈ యొక్క మృతదేహాలను మన భారతదేశానికి అయితే పంపించారు. ఆయనకైతే మనకు ఒకసారి హ్యాట్సాప్ చెప్తున్నాం. అలాగే చూసుకుంటే సోషల్ మీడియాలో బాధలు పంచుకోవడం తప్పైతే కాదన్న. ఏదైనా మనకు కంపెనీలు జీతాలు ఇకపోయినా కానీ ఆ కంపెనీల యొక్క పేర్లు అయితే మీరు వెల్లడించద్దని ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను. ఎందుకంటే గల్ఫ్ కార్మిక చట్టాలకు ఏదైతే ఇది విరుద్ధం అన్నమాట. కాబట్టి ఆ కంపెనీలు మీ పైన లీగల్గా కేసు కూడా వేసే అవకాశం ఉందని ప్రముఖ లాయర్లు అయితే చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరైతే కంపెనీ పేర్లు వెల్లడించకుండా మీ యొక్క బాధను అయితే సోషల్ మీడియాలో వ్యక్తపరచండి. అలాగే వాట్సాప్లో కూడా ఈ యొక్క వీడియోలు అయితే షేర్ అవుతూ ఉన్నాయి. మీవి కానీ అయితే ఇవి కానీ డిలీట్ చేసేదానికైతే ప్రయత్నం చేయండి. ఊరికినే ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దండి అన్న. అలాగే చూసుకుంటే జూన్ 10 ఏదైతే బుధవారం ఉందో కొన్ని ప్రాంతాల్లో అయితే మసీదులు అయితే 3 నెలల తర్వాత కువైట్లో తెరుచుకొని ఉన్నాయి. ఆ నుంచి మనం చూసుకుంటే జనావాసాలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో అయితే ముందు మసీదులు ప్రారంభిస్తామని చెప్పేసి ఇస్లామిక్ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఫహద్ అల్ అఫాసి గారు అయితే తెలిపారనమాట. అలాగే మనం చూసుకుంటే శుక్రవారం మాత్రం కువైట్ నగరంలోని గ్రాండ్ మసీదులో మాత్రమే ప్రార్థన నిర్వహించబడతాయి. అందులో కూడా ఎవరైతే మసీదు పెద్ద ఎవరైతే బోధకుడు ఉంటారో ఆయన సిబ్బందికి మాత్రమే అనుమతి. మిగతా ఎవరైనా సరే కువైట్ అధికారిక వార్తా ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో అయితే మీరు ఈ యొక్క ప్రార్థనను అయితే వీక్షించవచ్చు అని చెప్పడం జరిగింది. హవలీ లాక్డౌన్ ప్రాంతం నుంచి పక్క ఏరియాకి తప్పించుకోవడానికి ప్రయత్నించిన అరబ్ వ్యక్తిని అయితే పోలీసులు అయితే అరెస్టు చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఎవరైనా ఉంటే తప్పించుకోవడానికి అయితే ప్రయత్నం చేయొద్దండి అన్న. ఏదైనా జరిగితే 3 నెలలు జైలు శిక్ష వేస్తారని చెప్పి మనకైతే సమాచారం అనేది. ఆల్ రకా జమియాలో అయితే 100 మంది సిబ్బంది ఉంటే 100 మందికి కరోనా వైరస్ టెస్టులు చేస్తే ఆ నుంచి 19 మందికి కరోనా ఉన్నట్టు తెలిసింది. అలాగే 11 మందికి తిరిగి మళ్ళీ టెస్టులు చేస్తారు. అలాగే 70 మందికి ఎటువంటి యొక్క కరోనా పాజిటివ్ రాలేదని చెప్పడం జరిగిందనమాట. అలాగే చూసుకుంటే వీసాలు పునరుద్ధరణ ఏదైతే జరిగిందో ఆన్లైన్లో దానికి సంబంధించి 6,11,455 మంది వీసాలు అయితే మొత్తంగా అయితే రెన్యువల్ అయ్యాయని చెప్పి అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అయితే తెలిపాడనమాట. అలాగే చూసుకుంటే అమ్మగారాలో చూసుకుంటే సిరామిక్ గిడ్డంగిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం ప్రమాదం జరగడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకొని మంటలను అయితే అదుపులోకి తీసుకురావడం జరిగింది. కానూన్ ద్వారా ఇప్పటి వరకు కువైట్ నుంచి 5,000 మంది భారతీయులు కువైట్లోని 13 నగరాలకు 34 విమానాల ద్వారా అయితే చేరుకున్నారని కేంద్ర విదేశాంగ ప్రతినిధి సంజయ్ భట్టాచార్య గారు అయితే ఈరోజు ట్విట్టర్ ద్వారా తెలపడం జరిగింది. అలాగే గడువు ముగిసిన వాహనాల రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ను మార్చి 12 నుంచి ఏవైతే ఉన్నాయో వాటికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఈ కరోనా నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ యొక్క మినహాయింపు అమల్లో ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. అలాగే మనం తెలిస్తే స్కూళ్ళు తెరిచిన తర్వాత విద్యార్థులకు ఈ యొక్క కరోనా వైరస్ టెస్టులు నుంచి యొక్క థర్మల్ స్క్రీనింగ్ చేసేదానికి 450 మంది నర్సులు అవసరమని స్థానిక కువైట్ దినపత్రిక ఏదైతే ఉందో అది నివేదించడం జరిగింది.
జూన్ 10న కువైట్ నుంచి అయితే కేరళకు కోచికోడ్ ఏదైతే ఉందో మొదటి చార్టర్ విమానం అయితే బయలుదేరుతూ ఉంది. అలాగే చూసుకుంటే కువైట్ ముస్లిం అసోసియేషన్ ఏదైతే ఉందో ఐటీఎల్ వరల్డ్ ట్రావెల్ కంపెనీతో కలిసి ఈ యొక్క చార్టర్ విమానాన్ని అయితే వాళ్ళు భారతదేశానికి పంపడం జరుగుతుంది. అలాగే మనం చూసుకుంటే జూన్ 12న కువైట్ ఎయిర్వేస్తో కలిసి ఒక విమానం KALA NRI ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది కూడా ఒక విమానాన్ని జూన్ 12న పంపుతూ ఉంది. అలాగే మళ్ళీ మనం చూసుకుంటే జూన్ 12వ తేదీనే ICC కువైట్ మరియు బదూర్ ట్రావెల్స్ సంయుక్తంగా జజీరా ఎయిర్వేస్తో అయితే కొచ్చికి అయితే జూన్ 12వ తేదీన మరొక చార్టర్ విమానాన్ని అయితే పంపడం జరుగుతుంది. ఈ యొక్క చార్టర్ విమానాల్లో గర్భిణీలకు ఎవరైతే వీసాల గడువు ముగిసిందో, అలాగే మెడికల్ ఎమర్జెన్సీ ఎవరికైతే ఉందో వాళ్లకు, అలాగే చూసుకుంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో అత్యవసరమైన పనులకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అయితే మన ఇండియన్ ఎంబసీ ప్రకటించడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే దుబాయ్ దేశవ్యాప్తంగా వార్తా విశేషాలు. షార్జాలో వాహనంలో తరలిస్తున్న కాలం చెల్లిన నకిలీ కాస్మోటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షార్జా మున్సిపాలిటీ అధికారులు అయితే సీజ్ చేశారు. కొన్నింటిపైన లేబుల్స్ అరబిక్, ఇంగ్లీష్ భాషలో కాకుండా ఆసియా దేశాలకు చెందిన కొన్ని భాషల్లో ఉండడంతో ఆసియా జాతిని అయితే అరెస్టు చేయడం జరిగింది. సరఫరా చేసేందుకు అతనికి ఎటువంటి అనుమతి కూడా లేదు. ఇలాంటి నేరాలకు పాల్పడితే భారీ జరిమానాలు విధిస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. అలాగే దుబాయ్ బీచ్లో అయితే కరోనా వైరస్ నియమ నిబంధనలను పాటించకుండా ఉన్న 210 మందికి అయితే జరిమానా విధించడం జరిగిందని దుబాయ్ పోర్ట్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ కర్నల్ సయ్యద్ ఆల్ మాదాని గారు అయితే తెలపడం జరిగింది. అలాగే చూసుకుంటే మాస్కులు, సామాజిక దూరం 2 ఉల్లంఘనలకు సంబంధించి 3000 దిరాంల జరిమానా విధించామని చెప్పడం జరిగిందనమాట. అలాగే మనం బెహ్రెన్ దేశవ్యాప్తంగా వార్తా విశేషాలు చూసుకుంటే 2000 దినార్లు ఏదైతే చోరీకి పాల్పడ్డ కేసును 24 గంటలు అయితే బెహ్రెన్ పోలీసులు అయితే ఛేదించారు. ఒక ఆసియా జాతీయుడి నుంచి ఈ యొక్క 2000 దినార్లు దొంగిలించిన 3 వ్యక్తులను అయితే అరెస్టు చేయడం జరిగింది. అందులో ఒక ఆసియా దేశానికి చెందిన వ్యక్తి అయితే బెహ్రెన్ పౌరుడు, ఆ నుంచి వచ్చేసి ఇంకొకటి వచ్చేసి అరబ్ దేశాలకు చెందిన వ్యక్తి అనమాట. వాళ్ళను అరెస్ట్ చేసి డబ్బు సీజ్ చేసి న్యాయ విచారణ కోసం అయితే వాళ్ళు తరలించారనమాట. అలాగే చూసుకుంటే బెహ్రెన్లో 26వ కరోనా మరణం సంభవించిందనమాట. అలాగే మనం చూసుకుంటే సమాజ్ సంఘం ఏదైతే ఉందో బెహ్రెన్లో భారతదేశానికి 6 చార్టర్ విమానాలు అయితే ప్లాన్ చేస్తూ ఉందంటన్న. ఇది బెహ్రెన్లో ఉన్న భారతీయులు అయితే వినియోగించుకోండి. సాంప్రదాయ వృత్తులను రక్షించేందుకు బెహ్రెన్ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని అయితే తీసుకొచ్చింది. కరోనా రోగులలో పుట్టిన పిల్లలు కూడా ఉన్నారని చెప్పి ఆరోగ్య శాఖ అయితే తెలిపింది. అలాగే చూసుకుంటే సీనియర్ సిటిజన్లు రక్షించడానికి బెహ్రెన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలపడం జరిగింది. అలాగే ప్రమాదక రీతిలో వాహనాన్ని నడిపిన ఒక బెహ్రెన్ పౌరుణ్ణి అయితే పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారనమాట. ఆల్ కాదం విలేజ్ దగ్గరలో ఆయన వాహనంతో స్టంట్స్ వేస్తూ ఉంటే మొత్తంగా అతన్ని అయితే అరెస్ట్ చేసి 3 నెలల జైలు శిక్ష, 750 దినార్ల జరిమానా అయితే 4వ మైనర్ క్రిమినల్ కోర్టు అయితే శిక్ష విధించిందనమాట. అతడి లైసెన్స్ను కూడా రద్దు చేయడం జరిగింది కోర్టు. అలాగే మనం సౌదీ దేశవ్యాప్తంగా వార్తా విశేషాలు చూసుకుంటే సౌదీలో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను ఇండియాకు రప్పించడానికి వందే భారత్ మిషన్ అయితే ఏదైతే ఉందో ఆ ఆపరేషన్లో పాలు పంచుకునేదానికి బెహ్రెన్కు చెందిన గల్ఫ్ ఎయిర్ కూడా తమ భాగస్వామ్యం అయితే కానుండేదానికి మొత్తానికి తమ వినతిని అయితే తెలిపింది. ఇండియన్ ఎంబసీ అధికారులతో అయితే గల్ఫ్ ఎయిర్ ప్రతినిధులు చర్చలు జరుపుతూ ఉన్నారు. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే దమామ్ నుంచి మొత్తంగా చెన్నై, అహ్మదాబాద్, మంగళూరు, కొచ్చికి అయితే గల్ఫ్ ఎయిర్ విమానాలు నడపనుందనమాట. అలాగే చూసుకుంటే సౌదీలో ఫిల్మ్ కమిషన్ అయితే ఏర్పాటు చేశారనమాట. చిత్రరంగాన్ని అభివృద్ధి చేయడానికి, స్థానికంగా అంతర్జాతీయంగా ప్రోత్సహించడానికి అయితే ఒక ప్రణాళికనైతే అమలు పరచడానికి ప్రయత్నిస్తామని చెప్పి CEO ఆఫ్ ఫిల్మ్ కమిషనర్ ఆల్ పత్వానీ గారు అయితే తెలపడం జరిగిందనమాట. అలాగే సౌదీలో ప్రైవేటు ప్రభుత్వ రంగంలో 64,80,000 మంది విదేశీయులు ఉన్నట్టు సౌదీ కార్మిక శాఖ మంత్రి అయితే తెలపడం జరిగింది. అలాగే చూసుకుంటే సౌదీ కార్మిక రంగంలో 76.8% విదేశీయులే ఉండడం గమనార్హమని అయితే తెలపడం జరిగిందనమాట. అలాగే సౌదీలోని కోబార్లోని ప్రైవేటు ఆసుపత్రిలో అధిక సంఖ్యలో వైద్యులకు కరోనా సోకడంతో ఆసుపత్రిని అయితే మూసివేయడం జరిగిందన్న. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండండి. అలాగే మనం ఖత్తర్ దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇండియాకు భారతీయులను రప్పించడానికి ప్రయాణికులను ఎంపిక చేసి అలాగే
ఇండియన్ ఎంబసీ అయితే 8 కమిటీలను కేరళలో ఏర్పాటు చేయడం జరిగింది. కేరళ ప్రభుత్వం ఆ కమిటీలోని ఏదైతే మహే నేతృత్వంలో ఒక కమిటీని 8 కమిటీలు అయితే ఏర్పాటు చేశారు. వాళ్ళైతే ఖత్తర్లోని భారతీయులు ఇండియాకు రప్పించేదానికి వాళ్ళు చేసిన కృషి మరవలేనిదని చెప్పి ఇండియన్ ఎంబసీ అయితే ఆ యొక్క కమిటీలకు కృతజ్ఞతలు తెలిపిందనమాట. అలాగే ఖత్తర్పై నిషేధం ఎత్తివేసేదానికి సౌదీ అరేబియా అయితే కొన్ని ఆంక్షలు అయితే కొన్ని డిమాండ్లు అయితే ఖత్తర్ ప్రభుత్వం మీద ముందు ఉంచింది. టర్కీ సైనిక స్థావరాలను ఖత్తర్లో మొత్తం వాళ్ళ ఉనికి లేకుండా చేయాలని చెప్పి ఖత్తర్ ప్రభుత్వానికి ఒక డిమాండ్ అయితే చేసింది. ఇరాన్తో పూర్తిగా సంబంధాలు తెంచుకోవడానికి అంగీకరిస్తేనే గల్ఫ్ దేశాలు ఆంక్షలు ఎత్తివేస్తాయి. అలాగే సౌదీ అరేబియా శాశ్వత ప్రతినిధి అబ్దుల్లా ఆల్ మౌల్నిమి గారు అయితే తెలపడం జరిగింది. యుఏఈ, బహ్రెయిన్, ఈజిప్టు డిమాండ్లకు కూడా మీరు అంగీకరించి ప్రతిస్పందిస్తే మీ యొక్క ఆంక్షలు తొందరగా తొలగే అవకాశాలు ఉన్నాయని అయితే ఆయన ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు ఇవన్నా. ఇప్పుడైతే మనం కరోనా వైరస్ యొక్క వివరాలు అయితే తెలుసుకుందాం. ఉన్న కరోనా వైరస్ యొక్క వివరాలు మనం తెలుసుకుందామన్నా. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 71,19,802 మందికి యొక్క కరోనా వైరస్ సోకితే మొత్తంగా 4,06,660 మంది ఈ యొక్క కరోనా వైరస్ చనిపోవడం జరిగింది. అలాగే మన భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 9,983 కొత్త కేసులు వస్తే మొత్తంగా 2,56,611 కేసులకు చేరుకోవడం జరిగింది. గడిచిన 24 గంటల్లో 206 మంది చనిపోతే మొత్తంగా 7,135 మంది చనిపోవడం జరిగిందనమాట. అలాగే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 198 కేసులు వస్తే మొత్తంగా 4,708 కేసులు చేరుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 24 కేసులు వస్తే మొత్తంగా 3,580 కేసులకు చేరుకోవడం జరిగింది. అలాగే మనం కోవిడ్ దేశవ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో కొత్తగా 662 కేసులు వస్తే మొత్తంగా 32,510 కేసులకు చేరుకున్నాయన్నమాట. గడిచిన 24 గంటల్లో 1,037 మంది సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళితే మొత్తంగా 21,242 మంది ఇప్పటి వరకు కోవిడ్ దేశవ్యాప్తంగా సంపూర్ణ ఆరోగ్యంతో వెళ్ళారు. గడిచిన 24 గంటల్లో 5 మంది చనిపోవడం జరిగింది. మొత్తంగా 269 మంది అయితే చనిపోవడం జరిగింది అనమాట. అలాగే చూసుకుంటే ఇప్పటి వరకు 10,999 మంది పలు ఆసుపత్రుల నుండి ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. మొత్తంగా ఐసీయూలో అయితే 166 మంది ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. అలాగే మన దేశాల వారీగా చూసుకుంటే గడిచిన 24 గంటలు ఎవరెవరికి ఎంత వైరస్ సోకిందని కోవిడ్ దేశానికి సంబంధించి 340 మందికి, భారతీయులకు 122 మందికి, ఈజిప్టియన్లకు 46 మందికి, బంగ్లాదేశీయులకు 36 మందికి అయితే ఈ యొక్క వైరస్ సోకింది. అలాగే మనం గవర్నర్ రేట్ల ఆధారంగా చూసుకుంటే పర్వానియా గవర్నరేట్లో 201 మందికి, ఆ నుంచి చూసుకుంటే ఆల్ అహ్మదీ గవర్నరేట్లో 188 కేసులు, జహరాలో 123 కేసులు, హవాలీలో 98, క్యాపిటల్ గవర్నరేట్లో 52 కేసులు నమోదని. అలాగే మనం మందకాల వారిగా చూసుకుంటే పర్వానియాలో 49, జిలీబ్ ఆల్ సువైకులో 39, హవాలీలో 33, మహబూల్లాలో 32, ఫింటాస్లో 21, జాబరాల్ అహ్మదులో అయితే 19 కేసులు నమోదవడం జరిగింది. ఒమన్ దేశవ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 604 కేసులు నమోదవడం జరిగింది. మొత్తంగా 17,486 కేసులు నమోదైతే గడిచిన 24 గంటల్లో 6 మంది చనిపోతే మొత్తం ఒమన్ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 81 మంది చనిపోవడం జరిగింది. అలాగే సౌదీ అరేబియా దేశవ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 3,369 కేసులు నమోదైతే మొత్తంగా 1,05,283 కేసులు నమోదని. గడిచిన 24 గంటల్లో 33 మంది చనిపోతే సౌదీ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 746 మంది చనిపోవడం జరిగింది. ఖత్తర్ దేశవ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 1,368 కేసులు నమోదైతే మొత్తంగా 70,158 కేసులు నమోదైనాయి. గడిచిన 24 గంటల్లో 3 చనిపోతే మొత్తంగా 57 మంది చనిపోవడం జరిగింది. బహ్రెయిన్ దేశవ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 654 కేసులు నమోదైతే మొత్తంగా 15,417 కేసులు నమోదైనాయి. మొత్తంగా బహ్రెయిన్ దేశవ్యాప్తంగా 26 మంది అయితే చనిపోవడం జరిగింది. దుబాయ్ దేశానికి సంబంధించి కరోనా వైరస్ వివరాలు అయితే మనకు ఆరోగ్య శాఖ ఇంకా విడుదల చేయలేదు. ఒకవేళ విడుదల చేస్తే నేను వచ్చే వీడియోలో అయితే మీకు తప్పకుండా చెప్తాను. ఇంతవరకు మీరు ఆరోగ్యంగా ఉంటూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడతారని ఆశిస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ శుభరాత్రి అన్న. జై హింద్.